హాయ్ అండి. సండే అనగానే మనకి ఫన్ డే అంటే మనం ఫన్ యాంగిల్ చూస్తాం అనుకుంటాం. కానీ ఫన్ యాంగిల్ ఏం లేదు. ఫస్ట్ ప్రోమో వచ్చేసి ఫన్ యాంగిలే ఉంది. క్లమ్జీ కానీ ఫొటోస్ స్పీడ్ మూడ్లో వెళ్ళిపోతుంటే మూవీ ఫొటోస్. ఆ ఫొటోస్ అంటే గుర్తుపెట్టి మూవీ నేమ్ గుర్తుపెట్టి చెప్పడం, అది ఒక యాంగిల్. అదొకటి ఫస్ట్ ప్రోమోలో. సెకండ్ ప్రోమోలో వచ్చేసి ట్రీకి చెట్లు ఉంటాయి, అంటే ట్రీకి ఫోటోలు పెట్టి ఉంటాయి. అంటే అది ట్రీ వచ్చేసి హౌస్, బిగ్ బాస్ హౌస్. ఆ హౌస్లో ఎవరికి అర్హత లేదు అని చెప్పేసి వాళ్ళను ఆ బుట్టలో బాస్కెట్లో వేయమని చెప్పేసి, డస్ట్బిన్లో వేయమని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. అది ఒకటి. థర్డ్ ప్రోమో వచ్చేసి మీమ్స్ ఉంటాయి కదా, మన యూట్యూబ్లలో మీమ్స్ లాగా తయారు చేస్తుంటారు. ఫోటోలు ఫేస్లను ఒకరికి పెట్టేస్తుంటారు. అదొకటి అన్నట్టు. దాంట్లో కూడా కొన్ని జరిగాయి. వాటికి అంటే ఈ చెట్టుకు పెట్టిన ఫోటోలలో కూడా కొంత జరిగింది, తర్వాత దీంట్లో కొంత జరిగింది. వీటి గురించి డిస్కషన్ చేసుకుందాం. కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది, చూడండి. అంటే సోది అనుకోకండి, చూడంండి. లాజికల్గా ఆలోచించే వాళ్ళకైతే అర్థమవుతుంది నేను చెప్పేది, చూడండి. దాని తర్వాత వచ్చేసి నిన్నటి ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. కొంతమంది సోది రివ్యూవర్లు అనొచ్చు అన్నారో అది తెలియదు, కానీ నాకైతే అట్లా అనిపించింది. ఎందుకంటే వారు వన్ సైడ్ లాగానే వాళ్ళ తప్పులు కనిపించని విధంగానే వాళ్ళ కోసం డప్పు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. నేను దాని గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. నాగార్జున గారు నిన్న టార్గెట్ ఎవరెవరిని చేసిండు, తర్వాత సంజన గారు నిన్న సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము తను నిలబడి తీసుకున్న స్టాండ్ రైటా రాంగా అనే దాని గురించి కూడా కొంచెం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం ఆ విషయం పైన డిస్కషన్ జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ ఈరోజు కూడా తనుజను నాగార్జున గారు టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. మీకు చేసిందా ఆ ప్రోమోలలో చూస్తే అర్థమవుతుంది. చేసిరా చేయలేదన్న దాని గురించి కూడా మీరు కామెంట్ చేయండి. నేను చెప్తాను, నాకు అర్థమైన భాషలో నేను చెప్పాలని ట్రై చేస్తుంటాను. మీకు నచ్చితే, అంటే మీకు నాలాగా అనిపిస్తే మాత్రం మీరు కూడా కామెంట్ చేయండి, లేకపోతే మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టించుకోండి ఫర్దర్ వీడియో కోసం. ఇప్పుడు ఫస్ట్ ప్రోమోలో ఫన్ యాంగిల్ అది తీసేసేసి నేను సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదాం. అన్ని ప్రోమోకి అంటే చెట్టుకి అన్ని అందరి ఫోటోలు కట్టున్నాడు. 9 మంది కదా, ఒక్కొక్కటి 9 ఉంటాయి అన్నట్టు. 9 ఫొటోస్ అంటే అన్ని కట్టగట్టేసి ఒక చెట్టు కొమ్మలకు పెట్టి ఉంటాయి. అందులో వచ్చేసి ఎవరు ఈ హౌస్లోకి అర్హత లేదు వాళ్ళను ఆ బుట్టలో పడేయాలి, బాస్కెట్లో పడేయాలి. కొన్ని రీజన్స్ చెప్పి, సమ్ రీజన్స్ వాళ్ళకి ఏమనిపించింది ఏంటనే రీజన్స్ చెప్పేసి ఆ బాస్కెట్లో వేయాలి. అదే ఇప్పుడు చాలామంది అంటే ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ 1 బై వెళ్తూ ఫస్ట్ ఇప్పుడు వెళ్తురు సంజన గారి ఫోటోనే ఎక్కువ పడేసినట్టు అనిపించింది. ఎవరెవరు, భరణి గారు, సుమన్ శెట్టి, అంటే మ్యాక్సిమంగా 9 మెంబర్స్ కదా మొత్తం ఉంది హౌస్లో. ఈ 9లో 8 మెంబర్స్ దాకా కూడా సంజన గారి ఫోటోని వేసినట్టుగా కనబడుతుంది. అంటే హౌస్లో ఉన్న 8 మెంబర్స్ కూడా 8 కంటెస్టెంట్స్ కూడా సంజన గారు తప్పు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే మనకు ఎపిసోడ్ అనేది నిన్నటిది మన సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ ఒకటే రోజు షూటింగ్, అంటే కంటిన్యూగా జరుగుతాయి. 2-3 గంటల గ్యాప్తోనే జరుగుతుంది షూటింగ్ అంతా. ఒకసారి వాషింగ్ మిషన్ చూడబిడ్డ, షూటింగ్ అంతా కంటిన్యూగా జరుగుతుంటుంది అన్నట్టు. అయితే దాంట్లో భాగంగానే ఎంత టైం తీసుకోదు కదా. అప్పుడు ఫస్ట్ సంజన గారిని నిలబెట్టేసి ఏది అన్నీ అడుగుతారు కదా, నువ్వు రీతు విషయంలో చేసిందంత తప్పు కదమ్మా, నువ్వు అట్లా ఆ రకంగా కాకుండా వేరేలా కూర్చోబెట్టి అడుగుంటే బాగుండు. నామినేషన్ దాకా తీసుకొచ్చినావు, నీకు అక్కడ చూడలేని విధంగా అనిపించినప్పుడు అక్కడే చెప్పుంటే బాగుండు కదా. నువ్వు ప్లాన్ ప్రకారం వచ్చినావు, ప్లాన్ ప్రకారమే నామినేషన్లోకి వచ్చిన తర్వాత నువ్వు అటాక్ చేసేసినావు, పర్సనల్ అటాక్ చేసేసినావు, పర్సనల్ ఏజెండాతోనే అటాక్ చేసినట్టు అనిపించింది. అంటే క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినట్టుగా అనిపించింది. నీకు ఈ హౌస్లో ఉండే అర్హత లేదు. బిగ్ బాస్ హార్మోనియం మొత్తం దెబ్బతింటుంది. బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి జరగకుండా ఉండాలంటే నువ్వు గేట్లు తీస్తున్నావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నాగార్జున గారు సంజన గారిని అన్నప్పుడు సంజన గారు ఫస్ట్లో వెళ్ళండి సార్, నేను ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చినావు అనగానే, అందరూ చిన్న షోలు చేసేసుకొని ఇక్కడ దాకా వచ్చారు, నువ్వు మాత్రమే కష్టపడి ఇక్కడ దాకా వచ్చినావా అని చెప్పేసి సెటైర్ కూడా ఇచ్చింది. ఎందుకంటే తను రీతు చౌదరిని అన్నది కాబట్టి, చిన్న షోలు చేసేసి మేము ఇక్కడ దాకా రాలేదని చెప్పేసి రీతు చౌదరిని అన్నది కాబట్టి అనేసాడు. అది 100% కరెక్ట్. ఇక్కడ నేనేమంటున్నా, సంజన గారు చేసిన తప్పులు 100% తప్పులేవి. కానీ మిగతా వాళ్ళు ఇక్కడ కొంతమంది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, సంజన గారు చేసింది రైటే కదా, అక్కడ చెయ్యరాళ్ళు పనులు చేస్తున్నారు కదా అమ్మాయిలు కంటెంట్ కోసం. అంటే ప్రతి ఒక్క సీజన్లో ఎవరు కంటెంట్ కోసం వాడతలేరు. ఇంతకుముందు సీజన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ, పృథ్వీరాజు, ప్రతి ఒక్క సీజన్లో ఒక జంట ఖచ్చితంగా కంటెంట్ కోసం వాడే జంటలు ఉన్నాయి. కంటెంట్ కోసమే వచ్చిన జంటలు ఉన్నారు. వాళ్ళకి రాగానే కంటెంట్, ఒకవేళ వాళ్ళకి రాగానే కంటెంట్ ఏర్పరచుకునే జంటలు ఖచ్చితంగా ఉన్నారు. అప్పుడు లేని అభ్యంతరాలు మీకు అప్పుడు ఒక సీజన్లో పేరు చెప్పరాదు ఏ సీజన్ అంటే బిగ్ బాస్ 5 అనుకుంటా. బిగ్ బాస్ 5లో మీకు నచ్చింది ఆ కంటెస్టెంట్స్ టాప్ 2కి వచ్చిండు, మీకు నచ్చింది అతనికి ఫ్యాన్ బేస్ ఉండడం వలన ఆ కంటెస్టెంట్ టాప్ 5లో సెకండ్
పొజిషన్లో రన్నరప్గా ఉన్నటువంటి కంటెస్టెంట్స్ నేను అనుకుంటున్నాను సెకండ్ అది అప్పుడు విజయ్ సన్నీ విన్ అయ్యింది చూసినరా ఆ సీజన్లో విజయ్ సన్నీ విన్ అయిన సీజన్లో ఆ కంటెస్టెంట్స్ ముద్దులు కూడా పెట్టుకున్నారు, తలపైన ముద్దులు కూడా పెట్టుకున్నారు, కౌలించుకున్నారు, అగ్గులతోని ముద్దులతోని. వాళ్ళు ఒకవేళ ఎలిమినేషన్ చేసేసి కాసేపు సీక్రెట్ జోన్లో పెడితే కూడా తట్టుకోలేక బీభత్సంగా ఏడ్చిరు. బయట వాళ్ళకు కూడా బయట గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత వాళ్ళకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి కంటెస్టెంట్సే లోపలికి వచ్చినాక ఆ రకంగా అత్తుకున్నారు. అప్పుడు అతను సెకండ్ పొజిషన్ తీసుకొచ్చారు. సెకండ్ పొజిషన్కి వచ్చినా రాలేదా? అప్పుడు నచ్చుతుంది మీకు. అప్పుడు నచ్చంగా ఇక్కడ సంజన గారు అనే పర్సన్ సంజన గారు మాట్లాడిన ఇప్పుడు మీకు నచ్చదు. ఎందుకు నచ్చదంటే ఇప్పుడు రీతు చౌదరి అనే పర్సన్కి బయట నెగిటివిటీ ఉండడం వల్ల, బయట వీడియోలు వైరల్ చేయడం వల్ల, బయట ఆమె పర్సనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల, బయట ఉన్నటువంటి వీడియోల వల్ల లోపల మీరు అదే కోణంతో చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఏ సీజన్లో జరగలేదు, ఏ సీజన్లో కంటెంట్ కోసం ఒకరినొకరు అగ్గించుకోలేదు, ఒకరు పట్టుకొని తిరగలేదు, ఒకరు ప్రేమ అనుకుంటూ తిరగలేదు. ఎంత అది ఇంటికి వచ్చినటువంటి లోపలికి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ కూడా అది ప్రేమ కదమ్మా, అది అట్రాక్షను, తర్వాత ఎఫెక్షన్స్, మీ మధ్య ఉన్నటువంటి బాండింగ్, అలాంటి బాండింగ్ వద్దమ్మా అని చెప్పినా కూడా నువ్వు విన్నర్ అవుతావు అని చెప్పినా కూడా ఏ సీజన్లో కూడా ప్రతి ఒక్క సీజన్లో కూడా వినకుండా కూడా మాది రియల్ ఎఫెక్షన్ అని చెప్పేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కంటెస్టెంట్స్ లేరా? వాళ్ళని ఎందుకు తప్పట్టారు అంటే బయట నెగిటివిటీ లేదు కాబట్టి. మీరు చూసే కోణానికి ఏంటంటే ఇప్పుడు ఒక నాణానికి రెండు వైపుల బొమ్మలు ఉంటాయి అన్నట్టు మీరు ఒక వైపే చూస్తున్నారు, రెండు వైపులా చూడట్లేదు అని నాకు అనిపించింది. ఇప్పుడు ఏంటంటే అన్ని షోల గురించి కూడా చూడట్లేదు, ఈ షోనే పట్టుకొని ఎందుకు పాకలాడుతున్నారు అంటే రీతు చౌదరి బయట విషయాల గురించే మీరు బాగా స్టాండ్ తీసుకొని లోపల కూడా బ్యాడ్గానే చూస్తున్నారు అనిపించింది నాకు. బయట రీతు చౌదరి బ్యాడ్గా నడుతుందని చెప్పేసి లోపల కూడా బ్యాడే. సంజయ్ గారు చెప్పింది రైటే. అంటే ఒక 200 కెమెరాలు ఉండి బిగ్ బాస్ షో 24 గంటలు ఫుటేజీలు పెట్టేసి 24 గంటల కెమెరాలు ఫోకస్లతో ఉన్నప్పుడు అక్కడ చేయరాని తప్పులు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకునే విధంగా ఏం చేస్తున్నది? కళ్ళు మూసుకునే విధంగా ఎందుకు బిగ్ బాస్ షో బయట పెడతలేదు అంటే అంత చేయరాని పనులు చేస్తున్నారా? సంజయ్ గారికి కనిపించిందా? పోనీ అంటే సంజయ్ గారు నేను వాళ్ళ సంకలాలు చేసుకొని చేతులు పట్టుకొని కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని అన్నది. ఇదే సంజన గారు బిగ్ బాస్ హిందీ సీజన్కి వెళ్ళొచ్చింది. హిందీ సీజన్ చూడండి రా భయ్, మీరు ఒక్కసారి హిందీ సీజన్ చూడండి. హిందీ సీజన్లో సంజన గారు ఉన్నటువంటి ఎపిసోడ్లు చూడండి. సంజన గారు కూడా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది హిందీలో సేమ్ మళ్ళీ పెద్ద రచ్చ చేసింది హిందీలో కూడా. మీరు ఏమనంటే మళ్ళీ మొత్తుకుంటారు కానీ హిందీలో కూడా రచ్చ చేసింది సంజన గారు. నేను ఇదే చెప్తున్నా పదే హిందీలో కూడా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి వచ్చింది అక్కడ కూడా. తను ఇప్పుడు నాగార్జున గారు అన్నట్టుగానే నాగార్జున సార్ అన్నాడు కదా, నీది కూడా బయట విషయాలు తీసుకొస్తే నువ్వు వచ్చిన పొజిషన్ నుంచి తీసుకొస్తే అంటే అప్పుడు సంజన గారు వచ్చిన పొజిషన్ మీ అందరికీ తెలుసా? సంజన గారు కూడా ఏ పొజిషన్ నుంచి వచ్చింది ఇక్కడికి? ఆమెకున్నటువంటి బ్యాడ్ను తూడు చేసుకోవడం కోసం లోపలికి వచ్చింది. అది ఏ రకంగా వచ్చిందో మీకు తెలుసా? ఏ పొజిషన్ వచ్చింది? లేదు అవన్నీ కాదు. మాకు ఏంటంటే అవతల రీతు చౌదరి, అక్కడ డెమన్ పవన్, కళ్యాణ్కి అపోజిట్లో వెళ్తున్నటువంటి డెమన్ పవన్, రీతు చౌదరి వాళ్ళిద్దరు కాబట్టి మేము అలానే మాట్లాడతాం, సంజన గారికి సపోర్ట్ ఉంటాం. ఉండండి కాదంటారు. సంజన గారు చేసింది తప్పు, 100% తప్పు. కాకపోతే గేట్లు ఓపెన్ చేసినప్పుడు నేను వెళ్ళను సారా అన్నప్పుడు మరి అప్పుడు కొంచెం గట్టిగా మందలు ఇచ్చేసి అవతల సరేలే అని చెప్పి క్షమించి ఉంచేస్తే బాగుండు. మళ్ళీ నీకు ఈ 5 సాక్రిఫైస్ చేసేసారు. ఈ 5 వల్ల నువ్వు మళ్ళీ వాళ్ళ 5 చెప్తూనే ఉండాలంటే వాళ్ళ 5 ఒకవేళ సంజన గారు వద్దు సార్ అంటారు. వద్దు సార్ అమ్మాయిని, సంజన గారు అమ్మాయి వేరే పర్సనల్ అటాక్ చేసేసింది సార్, పర్సనల్గా అమ్మాయి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది సార్, వాళ్ళిద్దరికి భవిష్యత్తు ఏం కావాలి సార్ అట్లా మాట్లాడితే అని చెప్పేసి వాళ్ళు 5 మాట్లాడారు అనుకుందాం. చేసినటువంటి 5 సాక్రిఫైస్ చేసినటువంటి 5 మాట్లాడితే మీ సోషల్ మీడియా కోడే కూసేసి బిగ్ బాస్ హౌస్ని బద్దలుగా చేసేది. ఎందుకంటే సంజన గారు ఏంటి అనుకుంటున్నాం అట్లా మీరు బిగ్ బాస్ షో ఏమని దేనికోసం నడుపుతున్నారు? వీళ్ళ 5 చేతిలో నడపడం కోసం. అంటే ఆమె భవిష్యత్తుని వీళ్ళ 5 చేతిలో పెడతావా? అంతకుముందు పెట్టిరు, ఇప్పుడు పెట్టి 2 సార్లు పెడతారు అని చెప్పేసి అట్లా ఏకపడిద్దరు. వీళ్ళ 5 కూడా టాప్ 5లో ఉండకుండా చేసేద్దరు. టాప్ 5 కంటెస్టెంట్స్ కదా వీళ్ళ 5 ఉన్న వాళ్ళలో ఒకరు 5లో కనీసం 2 టాప్ 5 కంటెస్టెంట్సే కదా. సుమన్ శెట్టి గారు మన భరణి గారు కాదనుకుందాం, భరణి గారికి ఇంకా డిసైడ్ అవ్వలేదు టాప్ 5 కాదా టాప్ 6 డిసైడ్ అవ్వలేదు. ఇమ్మాన్యుయల్, తనుజ, రీతు చౌదరి కూడా డిసైడ్ కాదు. అంటే వీళ్ళిద్దరు టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు భవిష్యత్తు పైన కూడా దెబ్బ పడేది కదా. ఒకవేళ వద్దు సార్ అన్నారు అనుకోండి, పడేదే కదా. అప్పుడు ఏం చేసింది? అప్పుడున్నటువంటి ఆ సిచ్యువేషన్కి నాగార్జున గారే అంటే బిగ్ బాస్ టీం వాళ్ళకు ఉంచాలని లోపల ఉండి వీళ్ళ చేతిలో పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు ఎలగొడతారు? వీళ్ళు ఎలగొట్టారు కదా. వీళ్ళు ఎందుకు అంత రిస్క్ తీసుకోవడము? వాళ్ళు ఏం చేశారు? సారీ చెప్పి ఉండమని చెప్పారు. మీరే సారీ చెప్పారంటే బలం. వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంది? ఇప్పుడు ఇచ్చినటువంటి 4 5 వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంది? సారీ చెప్పి లోపల ఉండమని చెప్పారు. సారీ చెప్పను, నేను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే నేను వెళ్ళిపోతా అని అన్నది. ఆడియన్స్ మాత్రం సారీ చెప్తా, నేను వెళ్ళిపోతా. రీతి చౌదరి సారీ చెప్పనండి, వెళ్ళిపోతా అన్న కూడా నాగార్జున గారు చెప్పి పదే సారీ చెప్పు అమ్మ సారీ చెప్పు, ప్లీజ్ సారీ చెప్పు అని చెప్పేసి బతిలాడుకున్నట్టుగా బతిలాడి
హౌస్లో ఉంచింది ఎవరు? నాగార్జున గారే సారీ చెప్పకపోయినా బతిలాడి హౌస్లో ఉంచితే తప్పులేదు, కానీ వీళ్ళు హౌస్లో ఉంచితే తప్పు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇవి అంతా ఎందుకు మాట్లాడతానంటే అక్కడ చెట్టుకు దీనికి లింక్ ఉంది కాబట్టి. ఇవాళ వచ్చిన ప్రోమోలో చెట్టు ఉంది కదా, చెట్టు నుంచి సంజన గారి ఫోటో కింద పడేసినందుకు కొంతమంది నిబ్బగాళ్ళు అప్పుడే రివ్యూలలో చెప్తున్నారు కదా, ఆ నిబ్బగాళ్ళకు ఈ సమాధానం అన్నట్టు. అంటే కింద పడేసిన అలా ఏది ఇప్పుడు కింద పడేసినందుకు దానిపైన దీనికి లింక్ కట్టి చెప్తారు. ఇక్కడ ఉండమని చెప్పి అక్కడ తీసేసారు, అక్కడ కూడా ఉండొద్దు అంటారు అని చెప్పేసి కూడా రివీల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అంటే ఇప్పుడు వీళ్ళు ఉండమని చెప్పారు అనుకోండి, వీళ్ళు ఉండమని చెప్తే ఇక్కడ నాగార్జున ఉండనన్నది, అయినా కూడా నేను ఉండను సారీ చెప్పనన్నది. నాగార్జున గారు కూడా సారీ చెప్పని బతలాడి అలా సారీ చెప్పించి ఉంచిండు. వీళ్ళు ఉండొద్దని చెప్తే బాగుండదు కదా, అందుకే అలా వాళ్ళు చేసే పని వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు సారీ చెప్పించేసి సరే ఎందుకులే తప్పులని జరుగుతుంటే సారీ చెప్పితే తప్పే ఉందని చెప్పి వదిలేసారు, అక్కడికి వదిలేసారు. దాని తర్వాత మళ్ళీ ఆ షో అయిపోయింది, అంటే నేను సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది అనుకుందాం అక్కడ వరకు. దాని తర్వాత సండే షూటింగ్ కూడా కంటిన్యూ జరుగుతుంది. 2 hours గ్యాప్ ఇచ్చేసి లంచ్కి ఇట్లా అవన్నీ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ కూడా నాగార్జున గారు కూడా రెస్ట్ తీసుకోవాలి, చాలాసేపు నిలబడతారు కదా, ఆ రెస్ట్లు అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ సండే షూటింగ్ కూడా జరుగుతుంది కంటిన్యూగానే. ఆ సండే షూటింగ్లో దాని తర్వాత ఫన్ యాంగిల్, అందుకే బయట కూర్చున్నారు సరే బయట కూర్చొని బెంచ్ల పైన కూర్చొని అదే ఫొటోస్ వచ్చినప్పుడు ఏ సినిమా అని చెప్పేసి సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ తను ఇందాక సాంగ్ పాడింది కదా, ఆ సాంగ్ గురించి అట్లాంటిది అన్నట్టు అది జరిగిపోయిన వెంటనే ఇది జరిగింది కదా టాస్క్ అనేది. ఆ టాస్క్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుమన్ శెట్టి గారు పోయిండు, సుమన్ శెట్టి గారు పోయేసి ఫోటో అందులో వేసేసిండు. సుమన్ శెట్టి గారు వేస్తే తప్పులేదు, ఏది రివ్యూవర్లకు తప్పులేదు. నాగార్జున గారు తప్పట్టిండు, నాగార్జున గారు తప్పు పట్టిండు సుమన్ శెట్టి గారు అలా అయితే, కానీ రివ్యూవర్లకు తప్పులేదు. ఆయన వేస్తే ఒక లెక్క ఉంది, ఎందుకంటే ఆయన సాక్రిఫై చేయలేదు కాబట్టి. ఆయన వేస్తే ఒక లెక్క ఉంది, సాక్రిఫై చేయలేదు కాబట్టి ఒక గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సుమన్ శెట్టి గారు నామినేషన్ చేసినా కూడా సుమ్ము అంటుంది నాకు నచ్చలేదు అని చెప్పేసి నామినేషన్ చేసిండు. చెయ్యి పైన ముద్దు పెడతాడు, అదే సుమ్ము. ఆమె పర్మిషన్ లేకుండా చెయ్యి పైన ముద్దు పెడతాడు. ఇప్పుడు ఏంటిది వీళ్ళు చేతులు పట్టుకొని కూర్చుంటేనే సంజన గారికి అసహ్యం అనిపించింది. సుమన్ శెట్టి గారు ముద్దు పెడితే చేయి మీద అసహ్యం అనిపించలేదు, ఎందుకంటే టాస్క్ కాబట్టి. అక్కడ టాస్క్లో భాగంగానే సుమన్ శెట్టి గారు ముద్దు పెట్టిన అనుకుందాం, అందుకే సంజన గారికి అది తీసుకోగలిగింది. అక్కడ ఏం అనిపించలేదు సంజన గారికి, అక్కడ సంజన గారికి తప్పు అనిపించలేదు. సుమన్ శెట్టి గారు నామినేషన్ చేసేటప్పుడు సుమ్ము అంటుందని చెప్పేసి నన్ను డార్లింగ్ అంటుందని చెప్పేసి సుమ్ము డార్లింగ్ అంటుందని సంజన గారు నామినేషన్ చేసేది కదా, అక్కడ చేయి మీద ముద్దు పెడుతున్నప్పుడు సుమన్ శెట్టి గారు కూడా అది తప్పు అనిపించలేదు. ఇద్దరికి ఒకరికొకరు తప్పు అనిపించేది అక్కడ, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ కాబట్టి. వేరే వాళ్ళ పర్సనల్ అయితే దూరొచ్చు మనం సంజన గారికి ఇట్లా అది. అయితే నెక్స్ట్ ఇప్పుడు సరే తనుజ బర్ని గారు వెళ్ళిండు, పడేసిండు. తర్వాత డిమాండ్ పవన్ కూడా వెళ్ళిండు, ఎందుకంటే డిమాండ్ పవన్ క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది కాబట్టి ఆయన నచ్చలేదు, వేసేసిండు. రీతు చౌదరి కూడా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది కాబట్టి ఆమె నచ్చలేదు, అల్లేసింది. ఆ తర్వాత రీతు చౌదరి కూడా ఉండమని చెప్పిందంటే ఉండమని చెప్పినా కూడా మనస్ఫూర్తిగా చెప్పలేదు తను. నిన్న నాగార్జున గారు అడిగినప్పుడు ఉండమని చెప్పింది కదా అంటే మనస్ఫూర్తిగా చెప్పలేకపోయినా కూడా వీళ్ళ నలుగురు తీసుకున్న డెసిషన్ ప్రకారం అనుకుందాం ఉండమని చెప్పింది. కానీ ఆ క్యారెక్టర్ అసెస్మెంట్ చెప్పినప్పుడు ఆ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అందుకే అలా వేసింది అనుకుందాం. సరే రీతు చౌదరి కూడా తప్పలేదు. ఇక తప్పు వచ్చింది వల్ల ఓది తనుజది, తర్వాత మన ఇమాన్యుల్ ఇద్దరిది తప్పు వచ్చింది. వాళ్ళిద్దరు అసలు టాప్ 5 ఉండాల్సిన కంటెస్టెంట్స్ కాదు. ఈ సంజన గారికి ఈ సీజన్లో కప్పు పెట్టాలి, ఎందుకంటే సంజన గారు అంత సూపర్ ఇంటెలిజెంట్ పర్సన్, అంత మేధావి, అంత బిగ్ బాస్ షోనే మొత్తం నడిపించింది, బిగ్ బాస్ షోనే గడగడలానికి వణికిచ్చింది. సారీ చెప్పకపోయినా కూడా సారీ చెప్పేలాగా చెప్పించేటట్టుగా చేపించింది. బిగ్ బాస్ షో అంటే సంజన గారు అంటే బిగ్ బాస్ షో అనేటట్టుగా నిన్న చేసిన ఎపిసోడ్లలో మామూలు విషయం కాదు, అది బాక్స్ బద్దలేలా చేసింది సంజన గారు అని చెప్పేసి డప్పు కొట్టిన రివ్యూవర్లు ఉన్నారు. మీకు అందరికీ నచ్చవచ్చు సంజన గారి విషయం, నాకు సంజన గారి విషయం సచ్చిన నచ్చలేదు, నేను ఇదే చెప్పగలుగుతా. ఇక ఇక్కడ ఏం జరిగింది, ఆ ఫోటో వేయగానే తనుజ వచ్చేసి ఫోటో వేసినప్పుడు ఏం చెప్పింది, తాను పర్సనల్ అటాక్ చేస్తే సార్ ఎవరైనా నామినేషన్ చేస్తే పర్సనల్గా తీసేసుకుంటుంది, మనసుకు తీసేసుకొని వాళ్ళను ఏదో ఒక రకంగా అటాక్ మూడ్లోకి వెళ్తుంది అని చెప్పేసింది. అది 100% రైటు. బల్లగుద్ది చెప్తున్నా, ఎవరు నామినేషన్ చేసినా కూడా వాళ్ళని పిప్పి చెండాలి ఆడేస్తుంది, ఎందుకంటే వాళ్ళు నామినేషన్ చేసి రాని వదిలిపెట్టదు. వాళ్ళను ఏదో ఒక రకంగా పోకింగ్ చేస్తూనే ఉంటుంది, ఏదో ఒక రకంగా పోకింగ్ చేసే మనస్తత్వం సంజన గారిలో ఉంది. కాబట్టి ఆమె తనుజ అదే పాయింట్లు చెప్పేసి అందులో ఆ మెంటాలిటీ నాకు నచ్చలేదు సార్, అందుకే నేను ఇందులో పడేస్తున్నా సార్ అని చెప్పింది. అంటే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అనుకోండి వేసింది అనుకోండి, అంతమంది ఉన్నారు కదా, అందరిలో తప్పులు కనిపించలేదా? సంజన గారికి ఏమో నిన్ననేమో హౌస్లో ఉండమని చెప్పేసి అన్నది, ఈరోజు వచ్చేసేమో ఇప్పుడు దాంట్లో హౌస్లో ఉండే అర్హత లేదని చెప్పేసి అన్నది. అంటే అది నాగార్జున గారు తీసుకున్న డెసిషన్నే రైట్ అని తీసుకున్నప్పుడు వీళ్ళెందుకు ఒప్పుకుంటారు, వీళ్ళెందుకు ఎగనిస్ట్కి వెళ్తారు? నాగార్జున గారికి టీంకి ఎందుకైనా ఎగనిస్ట్కి వెళ్ళాలా? సంజన గారు తీసుకొచ్చింది వీళ్ళ ఏమన్నా? సంజన గారిని హౌస్లోకి తీసుకొచ్చింది వీళ్ళ ఏమన్నా? మేమెందుకు వెళ్ళాలా అని ఉద్దేశంతో వాళ్ళు సారీ చెప్పు, మాకు కదా ప్రాబ్లం, రీతు చౌదరిని అన్నారు, రీతు చౌదరికి సారీ చెప్పు ఉండమని చెప్పేసి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు
ఇప్పుడు టాస్క్ పరంగా సంజన గారు చేసిన తప్పులను ఎత్తించడం తప్పేంటి? అక్కడ ఎవరు లేరా అంటే ఇప్పుడు భూతద్దంలో పెట్టి ఎవరిని భూతద్దంలో పెట్టి ఎవరి పేస్ని చూసినా కూడా అందరి పేస్ల కంటే ఎక్కువ తప్పులు సంజన గారి పేస్లో కనపడుతున్నాయి. కాబట్టి సంజన గారి ఫోటో తీసుకొని అల్లయ్యడం తప్పేముంది? తనుజ తీసుకొచ్చి అల్లయ్యడం తప్పేముంది? ఇమాన్యుయల్ తీసుకొచ్చి చేసినా కూడా తప్పు లేదని చెప్తున్నా. ఇమాన్యుయల్ వాళ్ళ కొడుకు కదా, నిన్నటి దాకా అమ్మ అని అత్తుకున్నది, అలా ఇమాన్యుయల్ అలా పడుతుందంటే ఈ రోజు చేసింది ఇమాన్యుయల్ తప్పు కాదు, 100% రైట్. ఇమాన్యుయల్ ఆ రోజు రీతు చౌదరి పైన అలాంటి ఎలిగేషన్స్ చేసినప్పుడు ఇమాన్యుయల్ అనే పర్సన్ ఆ రోజు ఖండించిండు, గట్టిగా ఆర్గ్యూ చేసిండు. అమ్మ నువ్వు చేయకూడదు, తప్పు, నేను చెప్తున్నా, నన్ను కొడుకుగా పాపిస్తున్నావు, నువ్వు చెప్పింది రైట్ అనుకుంటే నువ్వు సారీ చెప్పు అని చెప్పేసి ఆ రోజు కూడా తీసుకున్న స్టాండు. ఈ రోజు కూడా నిన్న కూడా అదే స్టాండ్ మీద పడ్డాడు. ఆయన కూడా సర్దిద్దుకోకపోతే ఎలా అని చెప్పేసి ఆ రోజు తీసుకున్నప్పుడు సర్దిద్దు సారీ చెప్పుంటే ఇంతలాగా వచ్చేది కాదు, వీకెండ్ నాకు వచ్చేది కాదు కదా. అందుకే ఏం చేసిండు, అందులో పూట తీసేసి వేసిండు. మన అనుకున్న వాళ్ళు చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలని చెప్పేసి వేయడం తప్పు లేదనిపించింది నాకు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇమాన్యుయల్ కూడా ఇలా సంజన గారికి సపోర్ట్నెస్ లేకుండా అందరితో పాటుగా ఫోటోలో పడిచిండు. తనుజ కూడా సాక్రిఫైస్ చేసినటువంటి తనుజ కూడా నిన్న ఉన్నట్టది ఇలా ఫోటోలో పడిచింది. అమ్మ ఇప్పుడు ఇమాన్యుయల్ ఫోటో పడేసినందుకు ఇమాన్యుయల్ బీట్ చేసేసి 3rd ప్లేస్లోకి వెళ్తుంది సంజన. ఇది తమ్ముళ్ళు పెట్టడం. టాప్ 5 కన్ఫర్మ్. ఈ కప్పు కూడా సంజన గారి చేతిలో పెట్టండి. నిన్ననేమో కళ్యాణ్ చేతిలో పెట్టారు, ఈరోజు సంజన గారి చేతిలో పెట్టండి కప్పు తీసుకొచ్చి అని నాకు అనాలనిపించింది. సంజన గారు చేసిన తప్పులాగా చెప్తలేరు మీరు. సంజన గారు ఒకవేళ తనుజగాంక బెడ్రూమ్లో డెమాన్ పవర్ను రీతు చౌదరిని కుసబెట్టి ఎలా చెప్పిందో అలా నాకు చూసినప్పుడు మీ పద్ధతి నచ్చలేదు డెమాన్, రీతు నచ్చలేదు. ఇలా ఉంటే చూసే ఆడియన్స్ కూడా గలీజ్గా ఉంటుంది, మీరు మార్చుకోండి అని ఒకసారి చెప్పుంటే వాళ్ళు మార్చుకోకపోతే మీరు నామినేషన్లోకి తీసుకొచ్చి ఆ పాయింట్ను రేజ్ చేసి నేను చెప్పిన ఆ రోజు పలానా రోజు చెప్పినా కూడా మీరు వినలేదు అని నామినేషన్లో వేసి ఉంటే బాగుండేది. నువ్వు డైరెక్ట్ చెప్పకుండా నేను ఇలా చేస్తా అని చెప్పేసి పలానా దగ్గరికి పోయి తనుజ దగ్గర కూర్చొని డిస్కషన్ చేసేసి డెమాన్ దగ్గరికి వచ్చి నా మధ్యలో రాకని చెప్పి డెమాన్ దగ్గర డిస్కషన్ చేసేసి డైరెక్ట్ వచ్చేసి అటాక్ చేసినామంటే నువ్వు పర్సనల్గా ఫస్ట్ ప్రిపేర్ అయినట్టే కదా సంజన గారు. అది తప్పు కనిపించదు. సంజన గారు ఇప్పుడు ఒకరిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినప్పుడు ఆమె క్యారెక్టర్ కూడా చూసుకోవాలి అని నా ఉద్దేశం. ఇంకా పర్సనల్ అటాక్ ఎందుకు చేయాలి? అక్కడ ఉన్నది అదే ప్లేస్లో మీరు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, మీరు బ్రెయిన్ ఉపయోగించి ఇప్పుడు సంజన గారు రైట్ అనుకునే ప్లేస్లలో ఇప్పుడు మీ పాప రీతు చౌదరి ప్లేస్లలో మీ ఇంటి పిల్లలు సరే డెమాండ్ ప్లేస్లలో మీ ఇంటి కొడుకే ఉన్నాడు అనుకోండి, రీతు చౌదరి ఫ్రెండ్షిప్ చేసింది అనుకోండి, అలాంటి ఎలిగేషన్ చేసినప్పుడు మీ కొడుకు ఉంటే ఆ స్థానంలో క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినట్టే కదా, మీ కొడుకు రేపు భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించుకోండి. అక్కడ ఎవరి పిల్లలు ఉన్నా అలా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఆలోచించుకోండి. ఒక ఆటలాగా చూడండి. కోట్ల జనం చూసే షో కదా అది నాకైతే అక్కడ నాకు దీన్ని ఇలా నిబ్బగాలు ఇలా ఫోటోలు తీసుకొచ్చి అలా వేసినందుకు తనుజ తప్పు, ఇమాన్యుయల్ తప్పు అని చెప్పేసి నిబ్బ రివ్యూస్ చేసుకుంటా ఇలా హైలైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సంజన గారిని లేపడానికి ట్రై చేస్తున్నటువంటి రివ్యూవర్లు కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి నిన్న ఇప్పుడు సరే ఏది మళ్ళీ దాని తర్వాత ఈ మీమ్స్ వేసే ఫోటోలు ఉంటాయి కదా, కొన్ని సినిమా పోస్టర్ ఉంటే ఆ ఫోటోలలో ఆ పోస్టర్కి తగినట్టుగా ఫోటో ఇలా ఫేస్లను యాడ్ చేస్తూ ఉంటారు కదా. దాంట్లో వచ్చేసి జగదగ వీరుడు అదిలో ఒక సుందరి అని సినిమా ఉంటుంది కదా, దాంట్లో ఆ పేస్కు అంటే శ్రీదేవి గారి పేస్ తీసేసి తనుజ పేస్ వచ్చింది కదా, దానికి వచ్చేసి అతిలో ఒక సుందరి కాదు అతి చేసి సుందరి అని చెప్పేసి నాగార్జున గారు అనడం ఎంతవరకు కరెక్ట్? అది మీరే చెప్పండి. అంటే పర్సనల్గా టార్గెట్ చేస్తున్నట్టే కదా. తనుజ ఏం చేసింది? ఏమన్నా అన్నది అక్కడ? ఏమైనా సైలెంట్గానే ఉండదు కదా. తను ఎందుకు అలా అంటే అతి ఏం చేసింది? తనుజ అతి ఏం చేస్తుంది హౌస్లో? సంజన గారు చేస్తున్నారు అతి, అన్నిట్లో దూరి అన్నిట్లో అందరి క్యారెక్టర్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసుకుంటూ పోతుంది, అతి చేస్తుంది. రీతు చౌదరి అతి చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మాట్లాడేయకుండా వీకెండ్ వచ్చిందంటే నాగార్జున గారిని మాట్లాడేయకుండా నాగార్జున గారు కొంచెం ఈ చదివితే ఇంత ఎగిరెగిరి పడుతుంది. అంటే అక్కడ రీతు చౌదరికి ఒక అర్థం ఉంటుంది, సంజన గారికి ఒక అర్థం ఉంటుంది. తనుజ ఏం చేసింది? తనుజని పిలిచే వరకు కూడా మాట్లాడదు కదా నాగార్జున గారితో. పోనీ ఏదైనా సాంగ్ ఏమైనా అందరికంటే ఉత్సాహం ముందరకు ఏమన్నా సాంగ్లలో డ్యాన్స్ చేసిందా? సరే అతి చేసేసిందా? అబ్బాయిల జంట బట్టి ఎగిరిందా? అతి ఎక్కడ కనిపించింది? ఎందుకు అలా నాగార్జున గారు తనుజను అలా పర్సనల్గా అటాక్ చేస్తున్నట్టు అనిపించింది. మొన్న కూడా అంతే ప్రతి ఎపిసోడ్లో కూడా అట్లనే నాగార్జున గారు తనుజను అటాక్ చేస్తూనే ఉన్నాడు అనిపించింది. బిగ్ బాస్ టీం వాళ్ళు ఎందుకు ఇలా సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు హౌస్లోకి? సెలబ్రిటీలను మీ టీఆర్పీ రేటింగ్ కోసం సెలబ్రిటీలను వాడుకొని సెలబ్రిటీలను హౌస్ తీసుకొచ్చి వాళ్ళ పేరు స్పైల్ అయిపోతుందేమో అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ తీసుకొచ్చినాక వాళ్ళని ఏదో ఒక రకంగా తొక్కడం, డిగ్రేడ్ చేయడం అనిపిస్తుంది, డిగ్రేడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇక నాకైతే అలానే అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు పని కట్టుకొని మరీ ప్రోమో కటింగ్ చేసేసి నిద్రపోయి లేస్తున్నారా, కన్ను మూసుకొని లేస్తున్నారా, ఎలా లేస్తున్నారో తెలియదు కానీ ఆ ప్రోమో కటింగ్లన్నీ తనుజకి నెగిటివ్గానే ఉన్నాయి. తనుజ నెగిటివ్ చేసే విధంగానే కటింగ్ చేస్తున్నారు. ప్రోమో చేసి నిబ్బకాలందరూ ప్రోమో చూస్తున్నారు, టెక్కున రివీల్ చేసేస్తున్నారు. రివీల్ చేసేసి తనుజ ఇది చేసింది, తప్పు చేసింది అని చెప్పేసి ఎగురుతున్నారు. నిన్న తెలీదా? నిన్న ప్రోమో కటింగ్ లేని సర్ఫెక్సల్ కటింగ్ ఏంది క్లీన్. ఆ క్లీన్లో తప్పు చేసిందా లేదా సంచలకురాలు అనేటువంటి దివ్య. బర్ని గారు వాగుతున్నాం అనేది ఎవరన్నారు? బర్ని గారు అన్నారు కదా, ఏంటిది వాగుతున్నావు చిల్లర ఏదో సంథింగ్ అన్నాడు. అవన్నీ మాట్లాడి జారింది ఎవరు? బర్ని గారే కదా. ఆ అమ్మాయిని ఎందుకు నెగిటివ్ చేసినట్టు ప్రోమోలు కట్ చేశారు. ప్రతిసారి ప్రోమోలు కట్ చేస్తారు ఆ అమ్మాయికి నెగిటివ్గా. ఎపిసోడ్లో చూస్తే డొల్లా ఏముండదు. అయినా కూడా మళ్ళీ స్టేజ్ మీద నుంచి నాగరించారు, ఏదో ఒక రాయిస్ రాస్తుంటాడు. ఏంటి ఆ అమ్మాయి హౌజ్కు రావడం తప్ప? సెలబ్రిటీ హోదాలో ఆ అమ్మాయి ఒకటి తీసుకొచ్చి ఆ అమ్మాయికి అసలు నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి ఇమేజ్ దెబ్బ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎలాగో ఇన్ని చేయరు. విన్నర్ని చూపించారు కదా, నిన్న డిసైడ్ అయ్యారు కదా కళ్యాణ్ విన్నర్ అని చెప్పేసి. ఎందుకంటే సోల్జర్ అని చెప్పేసి సోల్జర్ అని చెప్పేసి ఆయన అదే క్యాప్టెన్ అయినప్పుడు సెల్యూట్ చేసిండు కదా. ఇక్కడ బయట కూడా నాగార్జున గారు మరొకసారి సెల్యూట్ చేయి అని చెప్పి సెల్యూట్ చేయించుకున్నాడు కదా. నాగార్జున గారు సెల్యూట్ చేసిండు కదా, సోల్జర్ అని గుర్తు చేసిండు కదా. ఆయన కూర్చున్నదన్నా తప్పులేదు, అమ్మాయిని బూతి మాటలన్నా తప్పులేదు, అగ్రెసివ్గా అమ్మాయి మీదకి వెళ్ళినా తప్పులేదు. సోల్జరు అగ్రెసివ్ అయితే తప్పులేదు. సోల్జర్కు ఓపిక సహనాలు ఉండవు. సోల్జర్కు ఓపిక సహనాలు ఉండవు అని చెప్పేసి ఇక్కడ నిరూపించి సోల్జర్కు ఈయనే యాక్చువల్గా సోల్జర్ అనేవాడు ప్రతి ఒక్క చోట ఓపిక సహనము, ఒక జాలి హృదయము, మానవత దృక్పథం అన్నీ కలిగినటువంటి వ్యక్తి, మహానుభావుడు, దేవుడు లాంటి వ్యక్తి ఎవరంటే సోల్జరు. అలాంటి సోల్జరు వృత్తిలో ఉన్నటువంటి మన కళ్యాణ్ వచ్చేసి కుర్చీలు దాన్నినా తప్పులేదు, అమ్మాయి మీదకి అగ్రెసివ్గా వెళ్ళినా తప్పులేదు, తర్వాత బూతులు మాట్లాడినా తప్పులేదు. ఎందుకంటే సోల్జర్ కాబట్టి. ఇంకోసారి అలాంటి పదాలు మాట్లాడకుండా చూసుకో కళ్యాణ్, ఎందుకంటే బాగుండదు కళ్యాణ్ అక్కడి వరకే. అదే దివ్యకు పో అనే వడ్డులో పో అంటే నీ తల పొగరు నెత్తికెక్కిందా క్యాప్టెన్ అయినాక? ఎగిరెగిరి పడితే బాగుండదు. ఇంకోటి ఏంటిది, తల పొగరు నెత్తికెక్కిందా, మాట జారితే ఆట జారుతుంది, అదల పతలానికి పడిపోతావు, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకొని మాట్లాడన్నట్టుగా పెద్ద లెక్చర్ ఇచ్చి పీకిండు, అక్కడ క్లాస్ పీకేసిండు. ఇక్కడ అన్ని రెచ్చ చేసేసి బిగ్ బాస్ ప్రాపర్టీకి డ్యామేజ్ చేసినా పర్వాలేదు, ఒకళ్ళు బూతు పదాలన్నా పర్వాలేదు, ఒకరు పైకి వెళ్ళినా తప్పరలేదు. అదే ప్లేస్లో డెమాన్ వెళ్ళి ఉంటే ఇలా పరిస్థితి ఎలా ఉండేది? డెమానే వెళ్ళి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఎలా ఉండేది? మీరు ఊకుందిరా చెప్పండి. ఇప్పుడు డెమాన్ తప్పు లేకపోయినా కూడా డెమాన్ తప్పు ఉందని చెప్పేసి పదే చూపిస్తున్నారు. డెమాన్ వెళ్ళి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? గేట్లు తీసి బయటికి వెళ్ళనేది. ఒక సీజన్లో ఎవరు మన అభయ్ నవీన్ గారు ఒక సీజన్లో బిగ్ బాస్ను ఒక మాట అన్నాడు అని చెప్పేసి గేట్లు ఓపెన్ చేసేసి బయటికి వెళ్ళని చెప్పేసి రెడ్ కార్డు కూడా ఇస్తా అని చెప్పేసి రెడ్ కార్డు చూపిస్తే మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పిండు అభయ్ నవీన్ గారు. ఏ సీజన్ 8లో క్షమాపణ చెప్పిండు. చూడండి, అభయ్ నవీన్ను క్షమాపణ చెప్పిండు. అదే ఇప్పుడు చెప్తున్నానండి, శివాజీ గారికి కాపీ ఇవ్వలేదని చెప్పేసి శివాజీ గారు ఆ సీజన్లో, అది ఏ సీజన్ గుర్తులేదు, సీజన్ 7లో శివాజీ గారు బిగ్ బాస్ వాళ్ళను ఎన్ని మాటలు అన్నాడు, పర్సనల్గా అన్నాడు. ఇప్పుడు అన్న తర్వాత కామెడీ అనుకోండి సార్ అన్నాడు. అక్కడ ఒక్కరోజు కన్నా శివాజీ గారిని ఏమన్నారా అనలే. కానీ ఇక్కడ తనుజ అమ్మాయి కాబట్టికి, ఇక్కడ తనుజ అనే కంటెస్టెంట్స్ ఊరికి ఉరికొచ్చింది. వీడికి మీరు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని చెప్పేసి ఆశ చూపించగానే ఉరికొచ్చింది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లాగో రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పేసి తీసుకొచ్చి ఎలా మీ ఉతికినా కూడా ఇక ఎవరిని ఉతకడానికి లేదు. ఈ అమ్మాయికి ఎక్కడ కప్పుకు దగ్గర వచ్చింది, ఈ అమ్మాయిని ఎలా డిగ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో డిగ్రేడ్ చేసుకుని వెళ్తున్నారు. ఆయన కూడా చూస్తున్నాం మేము, ఎందుకంటే తప్పదు కదా. అక్కడ వచ్చింది సోల్జర్ కదా, కామనర్గా వచ్చిండు సోల్జరు. పేదవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, ఓన్లీ కామనర్గా వచ్చినట్టు సోల్జర్కే కుటుంబమే పేద కుటుంబం. అక్కడ వచ్చిన కంటెస్టెంట్స్ల కుటుంబాలు ఎవరి పేద కుటుంబాలలో దీనస్థితిలో లేవు. అందరి కుటుంబాలు హై రేంజ్లో ఉండి లగ్జరీ బడ్జెట్లో లగ్జరీగా కార్లలో, విమానాల్లో, ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ఓన్లీ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ ఏం లేని స్థితిలో ఉన్నారు. పాపం వాళ్ళు సోల్జరు అని కొంతమంది రివ్యూలు కూడా చేస్తున్నారు. అదే ప్లేస్లో డెమాన్ పవన్ ఉంటే పరిస్థితి ఏంది? డెమాన్ పవన్ ఎన్ని ఉతుకుతురు? ఇది మీకు అక్కడ ఇప్పుడు సంజన గారిని అన్నారు, డెమాన్ పవన్ అన్నారు, తనుజన్ అన్నారు, కళ్యాణ్ మాత్రం ఒక్క మాట అనలేదు. మీకు అనిపించట్లేదా? కప్పు ఎవరి చేతిలో పెట్టబోతారో మీకు అనిపించట్లేదా? అది ముందు సీజన్లకి, నెక్స్ట్ సీజన్లకి
ఎవరైనా సెలబ్రిటీలు రావాలంటే భయపడేలాగా ఈ సీజన్ తయారు చేసిర్రు. నెక్స్ట్ కూడా కామనర్ కేటగిరీలలో మీరు అగ్నిపరీక్ష షో నుంచేలో మీకు అగ్నిపరీక్ష షో మళ్ళీ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు, అలా నుంచి మంచిగా అయిపు రావాలని చూస్తున్నారు. కాబట్టి ఈ కామనర్ని విన్ చేసేస్తే ఈ సెలబ్రిటీ ఏమంటారు ఈ సోల్జర్ని విన్ చేసేస్తే నెక్స్ట్ ఇంకా బోలెడంత మంది వస్తారు. కాబట్టి షో నడుస్తుంది అనుకుంటారు. ఇక్కడ సెలబ్రిటీలు లేకపోతే షో కూడా నడవదు. అలా వచ్చింది ఒక అమ్మాయి, అంటే 2-3 అమ్మాయిలు వచ్చినా కూడా ఒక అమ్మాయి నిలబడింది. ఆ అమ్మాయి పేసు చూసే చాలా మంది ఆడియన్స్ నాకు రాస్తున్నారు కింద, మేము ఫ్యామిలీ మెంబర్స్, మేము ఫ్యామిలీ, ఆ అమ్మాయి పేసు, ఆ అమ్మాయి ఇన్నోసెంట్, అమ్మాయి విధానము, ఆ అమ్మాయి నడవడిక చూసి మేము ఇష్టపడి ఆ షోను చూస్తున్నాము. ఆ అమ్మాయి లేకపోతే షో చూసే వాళ్ళమే కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నాకు కింద నా రివ్యూ కింద కామెంట్ రాసే కొంతమంది కంటెస్టెంట్లు, కొంతమంది ఆడియన్స్. అలా ఆ అమ్మాయి నాకు మా ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగా, మా ఇంటి ఆడపిల్లలాగా, మా ఇంట్లో కూతురులాగా, మా ఇంటికి లక్ష్మీదేవి లాగా, మా ఇంట్లో కోడలిలాగా, మా ఇంటికి భార్యలాగా నాకు అట్లా అనిపిస్తుంది. అంటే అలా కనపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్లు. ఆ రకంగా షో టీఆర్పీ రేటింగ్ల కోసం వీళ్ళు ఆ అమ్మాయిని ఎర్రగా చూపించేసి వాడుతున్నారు అనిపిస్తుంది. ఒకసారి శ్రీముఖి వచ్చింది టాప్ 2 దాకా, టాప్ 1లోకి వచ్చేసి జస్ట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు 9 సీజన్లకు వచ్చింది. ఈ 9 సీజన్లో కూడా విన్ కాకపోతే దయచేసి నెక్స్ట్ సీజన్లకి అమ్మాయిలు రాకుండా ఉండండి. అబ్బాయిలకే పెట్టేసుకొని బిగ్ బాస్ షో రన్ చేసుకుంటారు. దయచేసి అమ్మాయిలు రావద్దు. అది దట్టు సెలబ్రిటీలు రాకూడదు. సెలబ్రిటీలు అనే పర్సన్స్ ఎవరు కూడా రాకండి. నా రివ్యూ కనుక మీరు ఎప్పుడైనా చూస్తుంటే జస్ట్ బై మిస్టేక్లో మీ దాకా వచ్చుంటే మాత్రం సెలబ్రిటీలు అనే పర్సన్స్, అంటే సెలబ్రిటీలు అనే లేడీ కంటెస్టెంట్స్ ఎవరు కూడా హౌస్లోకి రావకండి. వస్తే మిమ్మల్ని తొక్కుతారు. మీకు అసలు మీకున్నటువంటి మీరు ఇంకా వేరే ఏ షోలు చేసుకోనన్నా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ఇమేజ్ దెబ్బతినేలా ఉన్నది ఇక్కడికి వచ్చినాక నాకు అనిపించింది. మీకే అనిపించిందని కామెంట్ చేయండి. ఇది నా రివ్యూ కాదు, ఇది నా పర్సనల్గా నేను ఫీల్ అయ్యి ఆ అమ్మాయి విషయంలో అందరూ ఇప్పుడు కూడా జస్ట్ ప్రోమో వస్తే కూడా ప్రోమోలో నెగిటివ్ చేసేసి రివ్యూ చేసారు. నాకు అనిపించదా? అందుకే నేను ఇంతగా చెప్పాలనుకున్నా, చెప్పిన మీకు ఈ సోది చెప్తుంది అని అనిపించే వాళ్ళకి అనిపించవచ్చు. నాకైతే నా పర్సనల్గా నాకేమనిపించింది అది చెప్పాలనుకున్నా చెప్పేసిన. ప్లీజ్ నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, నలుగురికి వెళ్ళేలాగా చూడండి, వెళ్తే బాగుంటుంది నాకు కూడా అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.